ధైర్యంగా రాయొచ్చు కదా. ఇప్పుడు శాతవాహన కాలేజ్ ఉంది. ఉమ్, నాకు తెలిసి జర్నలిజం ఫీల్డ్ ఎంత నీచంగా మనం దిగజారిపోయామంటే, కళ్ళ ఎదురుగుండా భవనం కూలితే ఈ రోజు వరకు ఒక్క పత్రిక సమగ్ర వార్త లేదండి. నాకేం అవును. అర్థం కావట్లేదు అసలు మనం ఏ యుగంలో ఉన్నాము? ఉమ్, అడవుల్లో ఉన్నామా, జనజీవనంలో ఉన్నామా మనం? ఉమ్, ఇప్పుడు నాకు ఇది జరిగినప్పుడు గుర్తుకొచ్చింది. విజయవాడలో వన్ టౌన్లో గాంధీ కాలేజీ ఉండేది. ఉమ్, గాంధీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. గాంధీ ఉమెన్స్ కాలేజీ ఉండేది. ఇప్పుడు కూడా ఉన్నట్టుంది. ఉమ్, గాంధీ స్కూల్లో కాలేజీ పెట్టారు. ఉమ్, అది గాంధీజీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఉండేది. దాంట్లో ఉమ్, జూనియర్ కాలేజీ పెట్టారు. కాంగ్రెస్ టైంలో పర్మిషన్ వచ్చింది. అది పెట్టుకుని వచ్చారు. కాలేజీ నడుపుతూ వచ్చారు. ఉమ్, దాన్ని ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడు దెబ్బ ఉమ్, కొట్టడానికి ఏదో ఆంక్షలు పెట్టి రకరకాలు ఇబ్బంది పెట్టారు. ఈ ఉమ్, అసోసియేషన్ కాంగ్రెస్ వాళ్ళది కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు అవి తేడాలు జరిగినాయి. ఆ ఉమ్, టైంలో అసలు ఏం జరుగుతోంది? ఇటు ఈ మేనేజ్మెంట్, అటు పక్కన ప్రభుత్వము, కార్పొరేషను ఇద్దరి వాదనలు తీసుకుని దానివల్ల పిల్లలకి ఏం జరుగుతుంది అన్యాయము, ఉమ్, అట్లాగే ఆ విద్యా సంస్థ యొక్క ప్రాశస్త్యం ఏంటి, వాళ్ళు చేసే తప్పులేంటి, ఈవెన్ అవి కూడా ఉమ్, వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళకి స్కూల్ పైన వాళ్ళకి ఇచ్చారు ప్లేసు. నిదానంగా ఆ స్కూల్ వాళ్ళనే తొక్కిపడేస్తున్నారు. ఇది రాసాం. అదే సందర్భంలో ఉమ్, ఇప్పుడు ఆ పిల్లల జీవితాలను రోడ్డున పడేయకూడదు, అది రాసుకొచ్చాం. ఉమ్. ఇంత జాగ్రత్తగా రాసే